ఇంతకీ రఘురామకృష్ణరాజు స్పీకర్ అవుతారా లేక హోంమంత్రా? అసలు విషయంలోకి వెళ్తే ఏపీలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం తమదంటే తమదని చెప్పుకొస్తున్నాయి. 150కి పైగా సీట్లు సాధిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా మాట్లాడితే 175కి 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లతోటి మనమే మళ్ళీ గెలుస్తున్నాం అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడేశారు. 120కి పైగా స్థానాలు దక్కించుకుంటామని కూటమి నేతలు సైతం చెప్పుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీలో ఆ ధీమా కనిపించకపోగా కూటమి పార్టీలో మాత్రం చాలా వరకు జోష్ కనిపిస్తోంది. ఇంకా రిజల్ట్ రాకముందే మంత్రివర్గ కూర్పు గురించి, ఎవరికి ఏం దక్కుతుంది అనే దాని మీద జోరుగా చర్చలు, బెట్టింగులు జరిగిపోతున్నాయి. మంత్రివర్గ కూర్పుతో పాటు స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందా అన్న చర్చ బలంగా నడుస్తోంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే రఘురామకృష్ణరాజును స్పీకర్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్పై రివెంజ్కి ఆయన అయితే సరిపోతారని, వైసీపీ బ్యాచ్ ఆయనకి అధ్యక్ష అనాల్సిందేనని, అలా అయితేనే ప్రారంభం నుంచి పైచేయి సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రఘురామకృష్ణరాజు మనోగతం ఎలా ఉంది అనే దాని మీద కొంతమంది సన్నిహితులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం స్పీకర్ పదవి కంటే హోంమంత్రి పదవిపైనే ఆయన ఆశ పెడుతున్నారని, కానీ అధిష్టానం మాత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుందామన్నట్లుగానే చర్చలు జరిపింది అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు నర్సాపురం పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచిన 6 నెలలకే వైసీపీకి దూరం అయ్యారు. వైసీపీ నాయకత్వంతో విభేదించారు. ఆ పార్టీకి మెయిన్ టార్గెట్ అయ్యారు. సొంత పార్టీని అత్యంత బలంగా ఇరుకున పెట్టారు. అయితే ఈ క్రమంలో సొంత పార్టీ నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో సిఐడి ఆయన్ని రాజద్రోహం కేసులో అదుపులోకి తీసుకొని కస్టోడియల్ టార్చర్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ప్రచారం ఏమిటి? ఆయనే చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్సే సాక్ష్యంగా ఉన్నాయి ఆయన మీద నిజంగానే దాడి జరిగింది అని. అప్పుడే ఆయన శపథం చేశారు. వైసీపీ ఓటమికి తన వంతు ప్రయత్నం చేస్తానని సవాల్ చేశారు. అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. టీడీపీ, బీజేపీ కలవడం వెనుక రఘురామకృష్ణరాజు చేసిన కృషి కూడా చాలా ఉంది. అయితే నరసాపురం ఎంపీ టికెట్ ఆశించారు రఘురామకృష్ణరాజు. అది కూడా బీజేపీ నుంచే. కానీ ఆ సీటు దక్కలేదు. అలా దక్కకపోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది అని మొదట రఘురామకృష్ణరాజు అనుమానించారు. కానీ తర్వాత జరిగిన సమీకరణాల్లో తాను శాసనసభకు ఎన్నికై స్పీకర్నవుతానని, అదే జగన్మోహన్ రెడ్డితో అధ్యక్ష అని పిలిపించుకుంటానని కూడా తేల్చి చెప్పారు. తద్వారా తనకి స్పీకర్ పదవి చేయాలన్న ఆశ కూడా ఉందని మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు రఘురామ. ఉండి అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా అది ఖాళీ చేయించి మరీ సీట్ ఇచ్చారు చంద్రబాబు. ఒకవేళ ఉండి నుంచి ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు ఎన్నికై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా స్పీకర్ పదవి దక్కే ఛాన్స్ ఉందని, అది రఘురామకృష్ణరాజుకే రిజర్వ్ చేయబడి ఉంది అనేది చాలా గట్టి ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో తనకి ఎదురైన పరిణామాల దృష్ట్యా రఘురామకృష్ణరాజు స్పీకర్ పదవిని కోరుకుంటారా లేక హోమ్ మినిస్ట్రీ కావాలంటారా? ఆయన దృష్టిలో చూసినప్పుడు మాత్రం స్పీకర్ పదవినే బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు 3 పార్టీల కలయిక నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు కూడా కాస్త కష్టతరంగా మారబోతోంది. అందుకే మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు తప్పకుండా స్పీకర్ పదవి ఇస్తారు అని టాక్ నడుస్తోంది. చూద్దాం, రిజల్ట్ రావాలి, మంత్రివర్గ ప్రకటన జరగాలి. అప్పుడు రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అంటాడా లేక రఘురామకృష్ణరాజు గారు హోంమంత్రిగా చక్రం తిప్పుతారా? వేచి చూడాల్సిందే.